ఏ, బి అండ్ సి ముగ్గురు ఒక పార్ట్నర్షిప్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్, క్వార్టర్ అంటే 1/4, 1/4 ఆఫ్ 12 అంటే 3 months. ఫస్ట్ 3 months ఒక రేషియో తోటి ఉన్నారు, నెక్స్ట్ 3 months ఒక రేషియో తోటి ఉన్నారు, మళ్ళీ 3 months ఒక రేషియో తోటి ఉన్నారు, మళ్ళీ 3 months ఒక రేషియో తోటి ఉన్నారు. సార్ ఎందుకు సార్ 3 నెలలు వచ్చాయనంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్, క్వార్టర్ అంటే 1/4, 1/4 into 12, ప్రతి 4 నెలలకు వాళ్ళ రేషియో చేంజ్ అవుతుంది. వాళ్ళ రేషియో, వాళ్ళు పెట్టిన పెట్టుబడి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ ఏమో ఉన్న వాల్యూ ఏంటి, 4:2 ఉన్నాయి. ఫస్ట్ 3 months తర్వాత ఏ హాఫ్ అవుతుంది, మళ్ళీ హాఫ్ అవుతుంది, మళ్ళీ హాఫ్ అవుతుంది, ఇక్కడ ఏ హాఫ్ అవుతుంది, ఇక్కడ ఏ హాఫ్ అవుతుంది, ఇక్కడ ఏ హాఫ్ అవుతుంది, అంటే 1/8 అవుతుంది. కానీ ఇక్కడ ఏ వాల్యూ 4 ఇచ్చాడు కాబట్టి అన్నిటినీ 2 తోటి లబ్ధం చేద్దాం. ఇది 8, ఇది 4, ఇది 18. సార్ ఎందుకు సార్ దీన్ని 2 తోటి లబ్ధం చేశారంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. ఎలా ఈజీ అవుతుంది, ఫస్ట్ 3 నెలలకు వాళ్ళు పెట్టిన పెట్టుబడే ఉంది, 3 నెలల తర్వాత చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది, ఏ వాడి పెట్టుబడి హాఫ్ చేస్తున్నాడు, హాఫ్ ఆఫ్ 8 ఎంత 4. బి ఏం చేస్తున్నాడు, డబల్ చేస్తున్నాడు, 4 కాస్త 8 చేస్తున్నాడు. సి పెట్టుబడిని ఏమీ చేంజ్ చెయ్యట్లేదు, ఇది 18 ఉంది. మళ్ళీ 3 నెలల తర్వాత దీన్ని ఏ హాఫ్ చేస్తున్నాడు, 4లో హాఫ్ ఎంత 2. బి దాన్ని డబల్ చేస్తున్నాడు, సి అసలు దాన్ని చేంజే చెయ్యట్లేదు 18. మళ్ళీ 3 నెలల తర్వాత ఇక్కడ దీన్ని హాఫ్ చేస్తున్నాడు. ఇక్కడ నేను 4 తీసుకున్నాను అనుకోండి, 1/2 ఆఫ్ 4 2 వస్తుంది, 2 into 1/2 1 వస్తుంది, 1 into 1/2 ఇక్కడ హాఫ్ వస్తుంది. నాకు భిన్నాలతోటి యాక్ట్ చేయడం రైట్, కొంచెం క్యాల్కులేషన్ కంబర్సం. ఇది డబల్, ఇది 18. ఇదేమో ఫస్ట్ పెట్టుబడి, 3 నెలల తర్వాత ఇది హాఫ్ అయింది, బి డబల్ అయింది, సి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మళ్ళీ 3 నెలల తర్వాత ఇది హాఫ్ అయింది, ఇది డబల్ అయింది, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇది మళ్ళీ హాఫ్ అయింది, ఇది డబల్ అయింది, ఇది సేమ్ ఉంది. అంటే A:B:C ఏమవుతుంది, A:B:C. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 ఎంత 15. ఏ వాల్యూ ఎంత 15. బి 4 + 8 12, 12 + 16 28, 28 + 32 ఇది 60. సి 18 18 18 18 72, 15:60:72 72. సో ఇక్కడ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే రైట్, 3 5s are 320s are 324s are 324s are. సో దీన్ని మళ్ళీ 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 5 2s are 22s are ఇది 48. సార్ ఎందుకు సార్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి సార్, ఏ ప్రాఫిట్ ఎంత అన్నాడు, 24,000 అన్నాడు. ఏ ప్రాఫిట్ 24,000 అన్నాడు. 1 కాస్త 4 అయింది, యూనిట్ డిజిట్లో 1 కాస్త 4 అయింది. కొంచెం నేను దీన్ని రైట్, 1 కాస్త 4 అయింది, 1 4s are 4, 1 4s are 4. మొత్తం ఎంత అన్నాడు, మొత్తం టోటల్ ప్రాఫిట్ అన్నాడు. 10 + 40 ఎంత 50, 50 + 48 ఎంత 98. 98లో యూనిట్ డిజిట్ ఏంటి 8. 1 4s are 4, 8 4s are 32. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. టోటల్ ప్రాఫిట్ కాబట్టి 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15, ఇది 15, ఇది 60, ఇది 72. 15 యూనిట్ డిజిట్ 5 తోటి కాకుండా మిగతాది అయితే ఈజీ అయిపోతుంది. దీన్ని 3 5ల 3 20ల 3 24ల 5 2ల 22ల 24 2ల. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 1. ఇక్కడ ఏ ప్రాఫిట్ ఎంత అన్నాడు 24,000. 1 4s are 4, 1 4s are 4,
1 4s are 4. ఆన్సర్ని దేంతో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ దేంతోటి మల్టిప్లై చేయాలి? 4 తోటి మల్టిప్లై చేయాలి. 40 + 10 50. 50 + 48 ఎంత? 98. 98లో యూనిట్ డిజిట్ ఎంత? 8. 8 4s are 32. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 2 ఉండాలి.